ఇంత క్రంచీగా ఉండే పొటాటో స్టిక్స్ ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. చేసుకోవడం చాలా ఈజీ. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీనికోసం అయితే నేను ఇక్కడ 3 ఆలు తీసుకుంటున్నాననమాట. మంచిగా పీల్ చేసి వాటిని స్లైస్‌లా కట్ చేసి కొన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించేసుకోండి. ఇట్లా ఉడికించిన ఆలులని ఒక బౌల్‌లో తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలనమాట. ఎక్కడ కూడా ఉండలు లేకుండా స్పూన్ తోటి మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ యాడ్ చేయండి. ఇది మనకి బైండింగ్‌గా ఉంటదనమాట. అండ్ చాలా అంటే చాలా క్రిస్పీగా రావడానికి దోహదపడుతుంది. అండ్ ఇక్కడ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత టేస్ట్‌కి సరిపడా ఉప్పుని యాడ్ చేయండి. ఉప్పుతో పాటు నేను ఇక్కడ పచ్చిమిర్చి, కారం ఏమీ వాడట్లేదు. దాని ప్లేస్‌లో పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. పావు టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్. వీటన్నిటిని కూడా కలిపేసుకోండి. కలర్ఫుల్‌గా ఉండడానికి అండ్ టేస్టీగా ఉండడానికి ఇక్కడ నేనేం వాడుతున్నానంటే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, దాంతోపాటు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వాడుతున్నాను. మీకు ఇంకేమైనా వెజిటేబుల్స్ కావాలి అంటే వాటిని సన్నగా కట్ చేసుకొని చాలా అంటే చాలా సన్నగా కట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఈవెన్ క్యాబేజీ అయినా లేదంటే సన్నటి క్యాప్సికమ్ ఇట్లాంటివన్నమాట. నేనైతే ఓన్లీ క్యారెట్ అండ్ కొత్తిమీర మాత్రమే వాడుతున్నాను. వీటిని చాలా చిన్నగా చాప్ చేసుకొని ఇందులో వేసుకొని కలిపేసేయండి. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకోండి. దానికి చిన్న ఘాటు పెట్టండి. ఒక సన్నగా ఉండే విధంగా. నేనైతే చాలా చిన్నగా అంటే చిన్నగా కట్ చేసుకున్నాను. మనం కలిపి పెట్టుకున్న ఈ పిండి ఉంది కదా, ఆ పిండిని ఇందులోకి వేసేసుకోండి. వేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ అనేది లో ఫ్లేమ్‌లో వేడవ్వాలి. గోరువెచ్చగా ఉండాలి. మరీ ఎక్కువగా ఉండొద్దు. అండ్ ఇక్కడ మనము డైరెక్ట్‌గా ఆయిల్‌లో ఇలాగ స్టిక్స్ లాగా వేస్తూ దాన్ని నైఫ్‌తో కానివ్వండి, లేదంటే ఇలాగ స్పూన్‌తో కానివ్వండి కట్ చేసి ఆయిల్‌లో వేసుకోవాలనమాట. దీన్ని మీడియం ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. ఎందుకంటే మనం కార్న్ ఫ్లోరు, పొటాటో వేసాం కాబట్టి చుట్టూ ఒక లేయర్ లాగా ఉండి లోపల కొంచెం బుర్రలాగా ఉంటదనమాట. అంటే గ్యాప్ వచ్చి ఉంటది. వేగడానికి పెద్దగా టైం పట్టదనమాట. తొందరగా వేగిపోతాయి. కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేయించేసుకొని తీసేసుకుంటే సరిపోద్దనమాట. చాలా అంటే చాలా తక్కువ ప్రాసెస్, తక్కువ టైంలో అయిపోతుంది. అండ్ తక్కువ ఇంగ్రీడియెంట్స్, టేస్ట్ చాలా బాగుంటుంది. చేసుకోవడం చాలా ఈజీ అనమాట. అంటే ప్రత్యేకంగా మనం ఏం కొనుక్కొచ్చే పని లేకుండా ఈజీగా చేసుకునేదనమాట. చూడండి, ఇట్లా మంచి రంగు వచ్చిన తర్వాత తీసి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలన్నమాట. తీసిన వెంటనే మీకు కొంచెం మెత్తగా అయినట్టు అనిపిస్తుంది. బట్ కొద్దిసేపు గాలికి అలాగా పెడితే మళ్ళీ అవి యథావిధిగా ఇట్లాగా చాలా క్రిస్పీగా తయారవుతాయి అన్నమాట. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరికొన్ని డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.